నమః. శ్రీ సద్గురు చింతలాముని స్వామి మఠం, దొడ్డనకేరి గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ సద్గురు చింతలాముని స్వామి ఆరాధన 46వ ఆరాధన జరుపుతున్నాం కాబట్టి చతుర్దశి శుద్ధ పౌర్ణమి రోజు అనగా ఈ రోజుకి 1978 సంవత్సరం స్వామివారి జీవైక్యమైనాడు. ఆటి నుంచి ఈటి వరకు ప్రతి సంవత్సరము ఈ తిథికి ఆరాధన జరుపుచున్నాము. గ్రామ పెద్దల సహకారము మరియు భక్తాదులు, చిన్నలు, పెద్దలు అందరి సహకారంతో ఈరోజు ఈ అద్భుతమైన మఠాన్ని సద్గురు చింతలాముని స్వామి సేవకు అంకితం చేసినాం. ఎందుకంటే మనకన్నా ఇంకా కొంతమంది స్వామివారి సేవ చేసినటువంటి జిపి రంగస్వామి సార్ గారు కానీ ఉన్నాడు ఇక్కడ. ఆయన గారు కొన్ని విషయాలు చెప్తాడు. ఎందుకంటే ఇంకా పోయిన సంవత్సరం చెప్పినాం 2 ద్వారాలు అయినాయి, ఉత్తర ద్వారం కానీ పడమర ద్వారం కానీ. ఇంకా ఒక సంకల్పం ఏం చేసినామంటే దక్షిణ ముఖద్వారము, తూర్పు ముఖద్వారము త్వరలో ప్రారంభం చేస్తున్నాము. మన ఇక్కడ వచ్చినటువంటి భక్తుల సహకారం ఎంతో అద్భుతంగా ఉంది. మరి గ్రామంలో ఉండే చిన్నలు, పెద్దలు ఏది నా పార్టీ, నాది, నా కులం, ఏ కులము ఏది అతీతంగా ఈరోజు మన స్వామివారికి సేవ చేసి ఆయన్ని ఈరోజు మనము ఇంత అద్భుతంగా మఠాన్ని నిర్మించినాం. అందుకని ఈరోజు ఈ భక్తుల సహకారం ఎంతో గొప్పగా ఉంది. ప్రతి గ్రామానికి పోయి ప్రతి రూపాయి చందానిచ్చి మన స్వామివారికి అన్నదానంకి అయితేనేమి, ఇక్కడ గోపురానికి అయితేనేమి, ఇక్కడ ప్రతి పనికి సద్వినియోగం చేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఎంతగా ఈరోజు రాత్రి భజనలు జరిగినాయి. మరి ఉదయం 8 గంటల నుంచి గడ్డతేరు రథోత్సవం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. తదుపరి కార్యక్రమాలు కానీ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ దొడ్డనగిరి చింతలాముని స్వామి కృప వారి మీద దయదలిచి ఆయన కృప మన మీద ఎల్లవేళలు ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లు పూజారి రమేష్ స్వామి, దొడ్డనగిరి గ్రామం. అలాగే